పరిశుద్ధాత్మదేవుడు రాసిన ప్రకటన గ్రంథం. ఈ గ్రంథమును చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకును వారును ధన్యులు. ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చువాడు నేను త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము అని ఆ ప్రభువును ఆహ్వానిస్తూ ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మానవుని జీవితంలో మనకి ప్రతి అడుగడుగున ఏదో ఒక సమస్య, అడుగడుగున ఏదో ఒక కష్టం మన జీవితాల్లో ఉంటుంది. ఇలాంటి కష్టాలు, ఇలాంటి శ్రమలలో మనకి ఏది కాకుండా ఉండాలి అని అంటే ఆ జీవం గల దేవుడు తోడుంటేనే అది జరుగుతుంది. ఇంత గొప్ప ఆత్మీయ సత్యాన్ని మనం తెలుసుకోవాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసునిచల పరిచర్యను ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు, మా ఆప్తులు మిస్టర్ మిసెస్ స్వామి గారు మరియు దీవెనమ్మ గారు, వారు హైదరాబాద్ వాస్తవ్యులు, వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, స్వామి అంకుల్ గారి కొరకే, దీవెనమ్మ గారి కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ప్రాముఖ్యంగా స్వామి అంకుల్ August 17న బర్త్డే జరుపుకున్నారు. ప్రభా, దానికి కృతజ్ఞతగా చేసిన సహాయాన్ని బట్టి ఈరోజు ఒక్క ఆత్మైన రక్షణ పొందే అవకాశాన్ని, వారు అడుగు జీవితంలో ఉన్న ప్రతి అడుగులో ఏ కష్టం, ఏ శ్రమ ఉన్నా దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ సత్యాన్ని తెలుసుకునే అవకాశాన్ని మీ ద్వారా ప్రేరేపింపబడి స్వామి అంకుల్ చేసిన సహాయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. స్వామి అంకుల్ గారిని, దీవెనమ్మ ఆంటీ గారిని, వారికి ఇచ్చిన సంతానము ప్రవ్వ భాస్కర్ గారు వారి కుటుంబం కొరకై, ప్రేమ్ కుమార్ వారి కుటుంబం కొరకై, కుమార్తె సుజాత మరియు అల్లుడు జయవర్ధన్ వారి కుటుంబంలో శాంతి సమాధానం కొరకై, అదేవిధంగా స్వామి అంకుల్ ఆరోగ్యం కొరకై, వారి కుటుంబంలో ఎల్లప్పుడూ సమాధానం ఉండలాగిన ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు. తండ్రి, కుటుంబాన్ని మీరు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించండి. ఈ కుటుంబానికి, అదేవిధంగా ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానము తండ్రి, నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడయుందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనం. అదేవిధంగా తండ్రి, మీ ద్వారా ప్రేరేపింపబడి అందరికి ఇస్తున్న ఆజ్ఞ, నీ ప్రతివాదిలో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధాన పడుము. మత్తయి సువార్త 5వ అధ్యాయం 25వ వచనం. తండ్రి, ఈ ఆజ్ఞానుసారంగా మేమందరం జీవించే ఆత్మీయ అనుభవంలోకి నడిపించండి. అదేవిధంగా ఈ వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేరులాగున మీరే సహాయపడి బలపరిచి నడిపించి దీవించుమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. బాబు బాగున్నారా? ప్రభు వారి చిత్తానుసారంగా ఆయన యొక్క ప్రేమ మూలంగా అనేక ప్రార్థనా మనవులకు జవాబునిచ్చారు. కొద్దిమంది బిడ్డలు సుఖంగా ప్రసవించారు. వారిని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రార్థన ఫలితంగా కొందరు బిడ్డల యొక్క వివాహాలు జరిగాయి. కొందరి జీవితాల్లో ప్రభువారు చేస్తూ ఉన్న మేలును బట్టి ప్రభువారికి వందనాలు చెల్లిస్తున్నాం. మరికొందరి జీవితాల్లో కూడా విషాదకరమైన సంఘటనలు వింటూ ఉన్నాం. పెండ్లైన ప్రారంభ దినాల్లోనే వారి జీవితాల్లో అనుకోని సంఘటనలు జరగడం, తద్వారా వేరువేరుగా జీవించటం, అనేక విషయాలు వింటూ ఉన్నప్పుడు హృదయంలో ఎంతో వేదన ఉంటుంది. సంసారం కొన్ని సంవత్సరాలు చేసిన తదుపరి కూడా భార్యాభర్తలు ఇంకా అర్థం చేసుకోలేకుండా ఒకరిపై ఒకరు నిందలు మోపుకుంటూ సంసార జీవితాన్ని అరణ్య తుల్యంగా చేసుకుంటున్న కుటుంబాల గురించి వింటున్నప్పుడు చాలా వేదన ఉంటుంది. కుటుంబాలలో సమస్యలు, బిడ్డలు లేరు అనుకున్నారు, దేవుడు బిడ్డలను ఇచ్చాడు. బిడ్డలు పెరుగుతూ ఉండగా బిడ్డలు మాట వినడం లేదు అనేది ఒక సమస్య కదూ. జీవితంలో సమస్యల వలయమే మనకు కనబడుతుంది. ఇటువంటి సమయాల్లో మనను ఆదరించేది దేవుని వాక్యమే. కాబట్టి దేవుని వాక్యం చెందుకు రావాలి. పదే పదే దేవుని వాక్యాన్ని చదువుమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. నీ వాక్యము నా బాధలలో నాకు నెమ్మది కలుగు చేయుచున్నది అంటాడు భక్తుడు. కాబట్టి మనకు బాధలు కలిగినప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు
ప్రతి సమయంలో కూడా మనను ఆదరించేది దేవుని యొక్క పరిశుద్ధ వాక్యం. కాబట్టి ఉదయం లేచిన వెంటనే దేవుని వాక్యంతో ప్రారంభించాలి దినాన్ని. సాయంకాలము లేక రాత్రి వేళ నిద్రకు వెళుతున్నప్పుడు దేవుని వాక్యంతో ఆ దినాన్ని ముగించాలి. స్టార్ట్ యువర్ డే విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఎండ్ యువర్ డే విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మోకాళ్ళపై దేవుని వాక్యాన్ని చదువు, మోకాళ్ళపై ప్రార్థించు, దేవుడు నిన్ను దీవిస్తాడు. మంచిది. ఇక దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. దానికి ముందు ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కండ్లు మూసుకునండి. వీలున్న వారందరూ దయచేసి మోకరించండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభువారిని ఈ లోకంలోనికి పంపించడం ద్వారా నశించిన దానిని వెదికి రక్షించుటకు మీరు కృప చేసినందుకై వందనాలు, స్తోత్రాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ప్రకారం అపరాధముల చేతను పాపముల చేతను మేము చచ్చి ఉండగా యేసు ప్రభువారి యొక్క మరణ పునరుద్ధానాల ద్వారా మమ్మల్ని బ్రతికించినందుకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. తండ్రి, ఎరిగిన హృదయంతో సంతోషంతో మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, కొనియాడుతున్నాం, పూజిస్తున్నాము నాయన. ఎంతమంది రక్షింపబడ్డారో వారందరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఇంకా రక్షింపబడిన వారి కొరకు ప్రాధేయపడుతూ మీ పాద సన్నిధికి వస్తున్నాం ప్రభువా. ఎవరినూ నశింప ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవలని నాయన మీ రాకడ ఆలస్యం చేస్తూ ఉన్నందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. తద్వారా అనేకులు వాక్యాన్ని వింటున్నారు ప్రభువా. వాక్యాన్ని తమ జీవితాలకు అన్వయం చేసుకుని మారు మనసు పొందే కృప దయచేయమని అడుగుతున్నాం నాయన. మారు మనసు పొందిన వారు ఆయా పరిస్థితులను బట్టి మరలా వెనుకకు జారి పడిపోతే ప్రభువా, వారు మరలా తిరిగి పునరుజ్జీవం పట్టడానికి కృప చేయమని అడుగుతున్నాం నాయన. నాయన, అనేక పర్యాయాలు ఈ సంఘాల యొక్క సత్యాల ద్వారా మీరు మాతో మాట్లాడుతూ హెచ్చరిస్తూ ఉన్నారు. మారు మనసు పొందితే మరలా మొదటి స్థాయికి వస్తాము అని మీరు చేస్తున్న వాగ్దానముల కొరకై వందనాలు, స్తోత్రాలు నాయన. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో ఎన్ని వాగ్దానాలు మా పక్షంగా మీరు ఇస్తూ ఉన్నారు. ఆ వాగ్దానాలు మా జీవితంలో స్వాతంత్ర్యం చేసుకోవడానికి సహాయపడండి. వాక్యం వింటున్న ప్రతి బిడ్డను నిండారుగా దీవించమని అడుగుతున్నాను నాయన. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అక్కరలు మీ కృపలోంచి తీర్చండి. తద్వారా మీరే మహిమ పొందండి. యేసయ్య నామమున స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థనలో పాల్గొన్న మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. ఇక వాక్య ధ్యానంలోనికి వెళదాం. ఈరోజు ధ్యానాంశము ఏమిటి అనగా 6వ సంఘం, ఫిలడెల్ఫియా సంఘం. ధ్యాన భాగము ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనము నుండి 13వ వచనం వరకు. గత పాఠాల్లో సార్దిసు సంఘాన్ని గురించి మనం ధ్యానం చేశాం. ప్రియులారా, తుయితేర సంఘం అది పోపుల కాలం నాటి సంఘం. సార్దిసు సంఘం మతోద్ధారకుల సంఘం అని మనం చెప్పుకున్నాం కదూ. ఈరోజు మనం ధ్యానం చేసే సంఘం పేరు ఫిలడెల్ఫియా సంఘం. ఫిలడెల్ఫియా సంఘము ఎటువంటి సంఘము అనగా సహోదర ప్రేమ కలిగిన సంఘం. ఈ సంఘ కాలాన్ని ఏమంటారు అనగా మిషనరీల కాలపు సంఘం. దయచేసి మీరు ఈ విషయాలన్నీ రాసుకుంటున్నారు కదూ. నేను ఇక వచనం వెంబడి వచనాన్ని ధ్యానం చేస్తూ నేను చెబుతాను. దయచేసి సంఘము పేరు ఫిలడెల్ఫియా, దాని అర్థము సహోదర ప్రేమ. సంఘ కాలము ఏమిటి అనగా క్రీస్తు శకము 1750వ సంవత్సరం నుండి 1900 సంవత్సరం వరకు. ఇది మిషనరీ కాలం. ఈ సంఘము ఏ రీతిగా స్థాపించబడింది అనగా నేను చెబుతున్నాను. మార్టిన్ లూథర్ గారి ద్వారా దిద్దుబాటు జరిగింది. ప్రభువారు సువార్త ద్వారాలు తెరిచారు. సంఘంలో ఉద్యమం కలిగింది. మెథడిస్టులు గొప్ప దిద్దుబాటుతో పనిచేశారు. జాన్ వెస్లీ, చార్లెస్ వెస్లీ, జార్జ్ వైట్ఫీల్డ్, విలియం కేరీ, డేవిడ్ లివింగ్స్టన్, హయ్యర్ దొరగారు, వీరు ఈ రీతిగా వివిధ దేశాలకు వెళ్ళి వారు సువార్త సేవను చేసినట్లుగా మనం చూస్తాం. అంతకుముందు పోపుల కాలములో జరిగిన కొన్ని అకృత్యాలు అవి సమసిపోవడానికి ప్రభువారు కృప చేసి మతోద్ధారకులను లేపాడు. మతోద్ధారకులు ఏం చేశారు అనగా ఆ పోపుల కాలం నాటి ఉన్న కొన్ని అసత్యాలను వారు సరిదిద్దారు, కానీ అన్నీ సరిదిద్దలేకపోయారు. ఈ మతోద్ధారకుల సంఘంలో కూడా కొంత అవినీతి, అన్యాయము జొరబడినట్లుగా మనం చూస్తాం. మారు మనసు లేకుండా
సంఘ సేవకులుగా వారు నియమించబడ్డారు. నేను చిన్న వయసులో ఉండగా ఒక మాట అంటూ ఉండేవారు. ఏమిటి అనగా, బ్రతకలేక బడి పంతులు అనేవారు. ఇప్పుడేమంటున్నారు అనగా, ఈ కాలంలో బ్రతకలేక బైబిల్ సంచి అంటున్నారు. అదే కదా తేడా. ఏ ఉద్యోగం లేనప్పుడు దేవుని సేవకు వెళ్ళరా అని అంటున్నారండి. ఎంత విచారకరమైన సంగతి. మారు మనసు లేకుండా, దేవుని యొక్క పిలుపు లేకుండా సేవకు వస్తున్నారు. ఆ దినాలు పోయి ఈ ఫిలడెల్ఫియా సంఘ కాలంలో జరిగింది ఏమిటి అనగా, బ్రదర్లీ లవ్, సహోదర ప్రేమ ప్రారంభించబడినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. ప్రియులరా, ఇది ఫిలడెల్ఫియా సంఘము. ఈ ఫిలడెల్ఫియా సంఘమును మనం చూసినట్లయితే ఇది సార్దిసు సంఘానికి ఆగ్నేయంగా 30 మైళ్ళ దూరంలో ఫిలడెల్ఫియా సంఘము ఉన్నట్లుగా మనం చూస్తాం. ప్రియులరా, ఈ సత్యాలను మీరు గమనించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఫిలడెల్ఫియా సంఘము అనగా మిషనరీల కాలపు సంఘము అని చెప్పాను కదా. ఆ కాలంలో ప్రియులరా, అనేక మంది మిషనరీసు ఆయా దేశాలకు వెళ్ళారు. మన దేశంలో ఉన్న 2 మిషనరీలను నేను జ్ఞాపకం చేస్తాను అండి. ఆయన పేరు విలియం కేరీ. విలియం కేరీ గూర్చి వినని వారు ఎవరుంటారు అండి? విలియం కేరీ చెప్పులు గుట్టుకునే వ్యక్తి. అతనికి అంత చదువు ఎక్కలేదు. కాబట్టి 13వ సంవత్సరంలోనే విలియం కేరీ యొక్క తండ్రి గారు ఆయనను చెప్పులు కుట్టుకునే పనిలో ఆయన నియమించారు. చెప్పులు కుట్టుకుంటున్నప్పుడు కూడా ఆయనకు మనస్సు అంతా కూడా సముద్రయానాలు చేసి క్రొత్త ప్రదేశాలు కనుగొన్న కొలంబస్ మీద గురి ఉండేది. అందుచేతనే తన స్నేహితులు కూడా వీడుగా కొలంబస్ వస్తున్నాడు అని అంటూ ఉండేవాడు. పిల్లరా, ఈ రీతిగా ఆయన చెప్పులు కుట్టుకుంటూ తన జీవితాన్ని ఆర్జించుకుంటున్నాడు. ఇంకా మారు మనసు అతడు పొందలేదు అండి. పాతకాలపు క్రైస్తవ భక్తి అతనికి ఉంటే ఉండవచ్చు. బైబిల్ చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం, మామూలుగా చేయడం తన యొక్క జీవితంలో ఉండి ఉండవచ్చు. కానీ తన స్నేహితుడు ఒకానొక దినాన్ని ఆయనకు చెప్పాడు, క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రం చేత క్రైస్తవులు కారు, గుడికి వెళ్ళినంత మాత్రం చేత క్రైస్తవులు కారు, క్వైర్లో ఉన్నంత మాత్రం చేత క్రైస్తవులు కారు. క్రైస్తవులు అనగా ఎవరు అనగా, యేసు ప్రభు వారిని తమ సొంత రక్షకునిగా అంగీకరించిన వారే క్రైస్తవులు. అనగా తాము చేసిన పాపాలకు పరితాపం చెంది పశ్చాత్తాపపడి ప్రభు యొక్క పాద సన్నిధికి వెళ్ళి, ప్రభువా నేను పాపిని, ప్రభు నన్ను క్షమించమని అడిగి ఆ నిజరక్షకుడైన యేసు ప్రభు వారిని హృదయంలో కలిగి ఉండడమే యథార్థమైన క్రైస్తవ్యము అని అతడు తన స్నేహితుల ద్వారా నేర్చుకున్నాడు. అప్పుడు ఆయన మారు మనసు పొందాడు అండి. మారు మనసు పొందిన తరువాత తన హృదయంలో ఒక మిషనరీ అభిలాష, అనగా నేను పుట్టిన స్థలంలో కాకుండా వేరొక స్థలంలోనికి వెళ్ళి దేవుని యొక్క సేవ, వాక్యం వినబడని స్థలాలకు వెళ్ళి, వాక్యం వినని ప్రజల దగ్గరికి వెళ్ళి సేవ చేయాలి అనే తపన తన యొక్క జీవితంలో ఉంటూ వచ్చింది. ఎక్కడికెక్కడికో వెళ్ళాలని ఆయన ప్రయత్నం చేశాడు. కానీ చివరికి ఆయన భారతదేశానికి రావడానికి ఆయన ఇష్టపడ్డాడు. ప్రియులరా, తన కుటుంబం అంగీకరించలేదు. చివరికి తన భార్యతో, తన కుమారునితో ఆయన బయలుదేరాడు. ప్రియులరా, ప్రయాణంలోనే ఎన్నో ఇబ్బందులకు గురి అయ్యాడు అండి. ఇండియా దేశానికి వచ్చాడు, కలకత్తాకు వచ్చాడు, ఎన్నో కష్టాలు పడ్డాడు. ఆయనను ఎవరూ చేర్చుకోలేదు. అటువంటి పరిస్థితుల్లో ఆ మహానుభావుడు విలియం కేరీ గారు ఆ యొక్క విదేశ మిషనరీ సంస్థ పంపించే డబ్బు తక్కువైనప్పుడు కూడా పని చేసుకుంటూ కష్టపడి తన జీవితాన్ని పోషించుకుంటూ, కుటుంబాన్ని పోషించుకుంటూ సేవ చేసిన అనుభవాలు తన యొక్క జీవితంలో చదువుతున్నప్పుడు ఒళ్ళు గగురు పొడుస్తుంది అండి. ఆ మహానుభావుడు అనేక భాషలు ఆయన నేర్చుకున్నాడు, ప్రభు కొరకు జీవించాడు, అనేక భాషలలో బైబిల్ అనువదించాడు. పిల్లరా, అందులో మన యొక్క భాగ్యం ఏమిటి అనగా, ఆ విలియం కేరీ ఆ మహానుభావుడు ఆయన తెలుగు భాషలో కూడా దేవుని వాక్యాన్ని అనువదించి మన చేతులకు ఇచ్చాడు. ఆయన బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. ఎన్నో కష్టాలు పడ్డాడు అండి. తన కుమారుడు చనిపోయినప్పుడు ఆ కుమారుని పాతిపెట్టడానికి ఎవరూ రాలేదు అండి. తన భార్య కూడా అంత ఇష్టపడలేదు. ఒక భుజాన్ని చనిపోయిన తన కుమారుని వేసుకుని ఇంకొక చేతిలో గుణపం పట్టుకుని అతడు వెళ్ళి తన కుమారుని కొరకు సమాధి చేసి త్రవ్వి, ప్రియులరా, ఆ యొక్క సమాధిలో
తన కుమారుని పెట్టిన ఆ మహానుభావుడు గొప్ప మిషనరీ అని ఆ ప్రభువుకు స్తోత్రాలు చెల్లించాలి. ఒక ప్రక్క దేవుని వాక్యాన్ని చెబుతున్నాడు. ఆ కాలంలో ఉన్న ఆ యొక్క సనాతన ఆచారం ఏమిటి అనగా, భర్త చనిపోతే భార్య సతీ సహగమనము చేయాలి అని ఒక ఆచారం ఉంటూ ఉండేది. ఆ ఆచారాన్ని అరికట్టడానికి ఆయన ప్రయత్నం చేశాడు. బాల్య వివాహాలు, చిన్న వయసులోనే బిడ్డలు వివాహం చేసుకుని జీవితంలో అన్యము పుణ్యము ఎరక్క జీవించి ఎవరైనా ఒకరు చనిపోతే ఇంకొకరు కూడా చనిపోవాలి అనే ఉద్దేశంతో ఉన్న ప్రజల మధ్య ఆయన పని చేశాడు. అటువంటి మూఢనమ్మకాలకు ఎదురు తిరిగి కష్టపడి అటువంటి మూఢనమ్మకాల నుంచి మనుషులను విముక్తి చేసిన విలియం కేరీ గారు గొప్ప మిషనరీ అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. విలియం కేరీ గారు 17వ తారీఖు 8వ నెల 1761వ సంవత్సరంలో ఆయన జన్మించారు. ఆయన చనిపోయింది 9వ తారీఖు 6వ నెల 1834వ సంవత్సరంలో ఆయన చనిపోయారు. ఆయన భారతదేశానికి వచ్చాడు. ఆయన చనిపోయే వారు కూడా ఒక్కసారి కూడా తన స్వదేశానికి వెళ్ళలేదు. పిల్లరా, దేవుని సేవ చేస్తున్న నా ప్రియ తమ్ముళ్ళు, నా ప్రియ చెల్లెండ్రు, ప్రక్కకు వెళ్ళి సేవ చేయలేమే? మనం పుట్టిన ఊర్లోనే మనం సంఘం కట్టుకోవాలి. మన యొక్క ప్రజల మధ్యనే, మన బంధువుల మధ్యనే మనం సేవ చేయాలి. ప్రక్కకు వెళ్ళి మనం సేవ చేయలేమా? ఈ మహానుభావుడు ఎన్ని సంవత్సరాలు భారతదేశంలో సేవ చేశాడో, చనిపోయే వరకు భారతదేశంలోనే ఉన్నాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. తదుపరి మన భారతదేశంలో ఉండి సిక్కు మతస్థుడిగా ఉన్న సాధు సుందర్ సింగ్ గారు కూడా గొప్ప మిషనరీ అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. సిక్కు మతంలో చాలా భక్తిగా పెరిగిన వ్యక్తి సాధు సుందర్ సింగ్ గారు. ఆయన అన్నాడు ఒక మాట, నా తల్లి ఉగ్గుపాలతో నన్ను భక్తిలో పెంచింది అన్నాడు. అదే భక్తో తర్వాత సంగతి, కానీ భక్తిలో పెంచింది. చాలా భక్తిగా ఉండేవాడు సుందర్ సింగ్ గారు చిన్న ప్రాయంలో. కనుక అతడు క్రైస్తవ మత ద్వేషి. ఎంతగా క్రైస్తవ మతాన్ని ద్వేషించేవాడు అని అంటే బైబిల్ను కూడా ఆయన చింపేశాడు అండి. అంతటి క్రైస్తవ మత ద్వేషి. నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. అటువంటి వ్యక్తి ఒక తీర్మానం చేసుకున్నాడు. ఏమిటి అనగా, నేను నిజమైన దేవుడు ఎవరినో నేను కనుక్కోవాలి. ఆయన నిజమైన దేవుడైతే నాకు ఈ తెల్లవారుజాము లోపున నాకు ప్రత్యక్షం కావాలి. ఆయనే నాకు ఈ తెల్లవారుజాము లోపుగా ప్రత్యక్షం కాకపోతే ఒక ట్రైన్ వస్తుంది, ఒక రైలు బండి వస్తుంది, ఆ రైలు బండి కింద పడి నేను చనిపోతాను అని తీర్మానం చేసుకున్న వ్యక్తి సాధు సుందర్ సింగ్ గారు. సాధు సుందర్ సింగ్ గారు ప్రార్థన చేస్తున్నారు. తెల్లవారుజాము కావస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ప్రియులరా, తన యొక్క గదిలో దేదీప్యమానమైన వెలుగులో యేసు ప్రభు వారు ప్రత్యక్షమయ్యారు. సుందర్ సింగ్, నీవు హింసించున్న యేసును నేనే, నువ్వు నమ్మకుండా ఉన్న యేసు నేనే అని ప్రత్యక్షమై తన యొక్క దైవత్వాన్ని ఆ ప్రియ ప్రభు సుందర్ సింగ్ గారికి కనబరుచుకున్నారు అండి. ఆనాడే యేసు ప్రభు వారిని అంగీకరించాడు. ఎన్ని కష్టాలు పడ్డాడో ఆ పుస్తకం చదవండి బాబు, అమ్మ. ఇటువంటి మిషనరీ యొక్క పుస్తకాలు చదువుమని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. అటువంటి మిషనరీ కోవలోనికి చెందిన వాడే బ్రదర్ భగత్ సింగ్ గారు కూడా. ప్రియులరా, భగత్ సింగ్ గారు కూడా ఆయన సిక్కు మతస్థుడు, క్రైస్తవ మత ద్వేషి, ఉన్నతమైన విద్య చదువుకున్నవాడు. ఉన్నతమైన విద్య చదువుకోవడానికి ఆయన విదేశాలకు వెళ్ళినవాడు. దేవుని యొక్క మహాకృప వలన ఈ యొక్క భగత్ సింగ్ గారు యవ్వనస్తుడుగా ఉండగా యేసు ప్రభు వారిని తన సొంత రక్షకునిగా అంగీకరించాడు. తల్లిదండ్రులు తృణీకరించారు, బంధువులు తృణీకరించారు. ప్రియులరా, యేసు ప్రభు వారి కొరకు పలు దేశాలు తిరిగి, వాడవాడల గ్రామాలు తిరిగి సంఘాలు స్థాపించిన మహానుభావుడు భగత్ సింగ్ గారు. ఈ రీతిగా మిషనరీ సేవ ఫిలదెల్ఫియా సంఘ కాలంలో ప్రారంభించబడినట్లుగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. చెప్పాలి అనుకున్న అంశం ఏమిటనగా, సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది. ఏమిటి అనగా, వేర్ దెర్ ఇస్ నో విజన్ పీపుల్ పెరిష్. దర్శనము లేనిడెలా జనులు నశించుదురు. కాబట్టి దర్శనం కావాలి. దర్శనము లేని ఎడల, తెలుగు బైబిల్లో దేవోక్తి లేని ఎడల జనులు నశిస్తారు అని ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో వేర్ దెర్ ఇస్ నో విజన్ పీపుల్ పెరిష్. మనకు దర్శనం కావాలి. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లమ్మ, నీ కూడా భారతదేశాన్ని గూర్చిన దర్శనం ఉండాలి అని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. భారతదేశంలో పుట్టడమే ఒక గొప్ప భాగ్యం అండి. నా మటుకు నేను
అనుకుంటాను. భారతదేశంలో భారతీయుడిగా నేను పుట్టాను కాబట్టి నేను గర్విస్తాను అని చెప్పుకుంటాను. ఎందుకు అనగా భారతదేశంలో అనేకములైన మతాలు ఉన్నాయి, అనేకములైన సంస్కృతులు ఉన్నాయి, అనేకములైన భాషలు కలిగిన జనులు నివసిస్తున్న ఈ భారతదేశం, 100 కోట్ల పైగా ఉన్న ఈ భారతదేశంలో మతాలు అనేకాలు ఉన్నాయి, భాషలు అనేకాలు ఉన్నాయి, కులాలు అనేకాలు ఉన్నాయి. అయినప్పుడు కూడా దెర్ ఇస్ ఓన్లీ వన్ కంట్రీ కాల్డ్ ఇండియా. ఆ భారతదేశంలో ఆ యేసు ప్రభువారిని ఎరగని ప్రజలు ఇంకా ఉన్నారు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకున్న వాళ్ళని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ మాటలు నేను చెబుతూ ఉండగా నా యొక్క మనస్సు యెషయా గ్రంథం 6వ అధ్యాయం మీదకి వెళ్ళింది అండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యెషయా భక్తుడు ఆయన ఒక దర్శనాన్ని ఆయన చూచాడు అండి. ఆ దర్శనంలో మనం చూస్తే 3 దర్శనాలు నేను జ్ఞాపకం చేస్తాను. ఆ 3 దర్శనాలు పేర్లు ఏమిటి అనగా ద అప్వర్డ్ విజన్, ఊర్ధ్వ దర్శనము. రెండవది ఏమిటనగా ద ఇన్వర్డ్ విజన్, కనుక అంతరంగ దర్శనము. మూడవది ఏమిటనగా ద అవుట్వర్డ్ విజన్, బాహ్య దర్శనము. నేను పైకి చూడగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాము అండి. నేను పైకి చూడగా, మీరు చూడండి, ఆయన పైగా శరాపులు నిలిచి ఉండ్రి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను, ప్రతి వాడు 2 రెక్కలతో తన ముఖమును 2తో తన కాళ్ళను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండ్రి. నేను పైకి చూడగా పరిశుద్ధుడైన దేవుణ్ణి చూచాను. పిల్లరా, అవర్ గాడ్ ఇస్ ఎ హోలీ గాడ్. మన దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. పరిశుద్ధుడైన దేవుణ్ణి కొలిచే నా ప్రియులరా, మనం కూడా పరిశుద్ధులుగా జీవించాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యాజ్ ఐ యామ్ హోలీ, యాజ్ ఐ యామ్ హోలీ, యు మస్ట్ బి హోలీ. నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరును కూడా పరిశుద్ధులుగా జీవించాలి. మన యొక్క తలంపులలో పరిశుద్ధత, మన యొక్క క్రియలలో పరిశుద్ధత, మన జీవితంలో పరిశుద్ధత, మన ఇంటిలో పరిశుద్ధత, మన ఉద్యోగంలో పరిశుద్ధత, మన సంఘంలో పరిశుద్ధత ఏలుబడి చేయాలని ప్రభుపేట మనవి చేస్తున్నా. ద అప్వర్డ్ విజన్, వేర్ దర్ ఇస్ నో విజన్ పీపుల్ పెరిష్. దర్శనము లేనిడల జనులు నశిస్తారు. పైకి చూస్తే పరిశుద్ధుడైన ప్రభు. రెండవ మాట ఏమిటి అనగా 5వ వచనం, నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడును, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతినగు యెహోవాను నేను కనులారా చూచి తిని అని అనుకొంటిని. ప్రియులరా, రెండవ దర్శనం ఏమిటనగా ద ఇన్వర్డ్ విజన్. రెండవ దర్శనం, నేను పైకి చూడగా పరిశుద్ధుని చూచాను, నా అంతరంగంలో చూచుకొనగా అపరిశుద్ధమైన జీవితాన్ని నేను చూచాను కదూ. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, నీవు ఏ స్థాయిలో జీవిస్తున్నావో, ఏ జీవితంలో జీవిస్తున్నావో నీవు గ్రహించవలసింది ఏమిటనగా నీ హృదయాంతరంగంలో అపరిశుద్ధత ఏలుబడి చేస్తూ ఉంది కదూ. నువ్వు అర్థం చేసుకోవాలి, నువ్వు గ్రహించాలి, నువ్వు ఒప్పుకోవాలి. నువ్వు పైకెంత భక్తిగా నువ్వు జీవించినప్పుడు కూడా నీ అంతరంగంలో అపరిశుద్ధత, నేను ఎంత దౌర్భాగ్యుడను, అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడును. ఐ పెరిష్, నేను నశించి తిని. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, మోకాళ్ళ మీదకి వస్తామా, ప్రభువా అపవిత్రమైన జీవితం గలవాడిని, దయతో నన్ను క్షమించుము అని ప్రభు యొక్క పాద సన్నిధికి రమ్మని ప్రభు నేను మనవి చేస్తున్నాను. ఎప్పుడైతే నీ నిజ జీవితాన్ని నువ్వు గుర్తించి నేను అపవిత్రులను అనుకుంటావో నువ్వు రక్షింపబడతావు. నేను భక్తుణ్ణి, నేను భక్తుపర్రాలను, నేను బైబిల్ చదువుతున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను, నేను సేవకు వెళుతున్నాను, చందాలు ఇస్తున్నాను, దైవ సేవకులు వస్తూ నేను ప్రేమిస్తున్నాను అని నువ్వు సంతృప్తి పడితే నీ జీవితంలో నువ్వెన్నడూ రక్షణ పొందలేవు. ప్రభువా, నేను ఇంకా పాప జీవితంలో ఉన్నాను, అపవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాను, అపవిత్రమైన చూపులు, అపవిత్రమైన తలంపులు, అపవిత్రమైన జీవితం జీవిస్తున్నాను, ప్రభు నన్ను క్షమించుమో అనంటే నువ్వు క్షమించబడతావు. ద అప్వర్డ్ విజన్, ద ఇన్వర్డ్ విజన్. అప్పుడు ప్రియులరా, మూడవది ఏమిటి అనగా చూడండి, ఎప్పుడైతే నేను అపవిత్రమైన పెదవులు గలవాడును అన్నాడో 7వ వచనం చూడండి, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయాను. దేవుని నామానికి స్తోత్రం. అంటే నీ పాపము క్షమించబడింది, నీ దోషములు క్షమించబడ్డాయి, నువ్వు రక్షింపబడ్డావు. 8వ వచనం, అప్పుడు ద అవుట్వర్డ్ విజన్ ఏమిటి అనగా 8వ వచనంలో, అప్పుడు నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీగా
వింటనే ఇదే మాట విలియం కేరీ గారు విన్నారు అండి, భారతదేశానికి వచ్చారు. సాధు సుందర్ సింగ్ గారు విన్నారండి, కాశ్మీర్ టిబెట్ వెళ్ళారు. పిల్లరా, భగత్ సింగ్ గారు విన్నారండి, పంజాబ్ దేశాన్ని విడిచిపెట్టి దక్షిణ ఇండియాకు వచ్చారు అండి. అనేక మంది దైవజనులు విన్నారు. ప్రియులరా, మీలో కొంతమంది ఇటువంటి గొప్ప మిషనరీలు కూడా ఉండి ఉండవచ్చు, నేను కాదనటంలే. ఈ గొప్ప దర్శనాన్ని వారు చూచారు, వారి జీవితాలు త్యాగం చేశారు, ప్రభు కొరకు మిషనరీలుగా వారు పంపబడ్డారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. నేను ఎవరిని పంపేదను? హూమ్ షల్ ఐ సెండ్? నేను ఎవరిని పంపేదను? యెషయా అంటున్నాడు, హియర్ మై లార్డ్, ప్లీజ్ సెండ్ మీ. నేను ఇక్కడున్నాను ప్రభువా, నన్ను పంపుము నాయనా. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, దేవునికి సేవకు వస్తావా? దేవునికి సేవకు రావాలి అని అంటే డబ్బులు కావాలా? జీతం కావాలా? డబ్బులు అక్కర్లేదు అని చెప్పడం లేదు. ఇదా నీ యొక్క జీవితంలో ప్రాముఖ్యము? నీ ప్రభు మీద ఆధారపడితే నీ ప్రభు నిన్ను అన్యాయం చేస్తాడమ్మా, నీ ప్రభు నిన్ను అన్యాయం చేస్తాడా బాబు? ప్రియ చెల్లెండ్రు, ప్రియ పాపలు, నీ భర్త, నీ సోదరుడు సేవకు వస్తాను అని అంటే ఎందుకు అతన్ని కృంగింపజేస్తావు? ఎందుకు అతన్ని డిస్కరేజ్ చేస్తావు? నీ ప్రభు అన్యాయసుడా నీ యొక్క జీవితంలో? ఈ యొక్క సత్యాన్ని గమనించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ప్రియ యవన తమ్ముళ్ళరా, దేవుని యొక్క శుభవార్త వెళ్ళింది. మీరు ఆలోచిస్తారా, నేను ఎవరిని పంపిదను? హియర్ మై లార్డ్, ప్లీజ్ సెండ్ మీ. నేనున్నాను ప్రభువా, నన్ను పంపించుము నాయనా అని ప్రభు యొక్క చేతిలో చేయి వేస్తావా? ఇంకా వాక్యం వినని ప్రజలు కోట్లగా ఉన్నారు. వాక్యం వినని ప్రజలు కోట్లగా ఉండగా ఇంకా నీకు ఏ రీతిగా నిద్ర పడుతుంది, ఏ రీతిగా నెమ్మదిగా ఉంటుంది? కాబట్టి ఫిలడెల్ఫియా సంఘము మనకు నేర్పేది ఏమిటి అనగా, అది మిషనరీ సంఘం, మిషనరీలను తయారు చేసిన సంఘం, మిషనరీలను పంపిన సంఘం, సహోదర ప్రేమ కలిగిన సంఘం. ఈ సంఘంలోని విషయాలు నేను ఇంకా చెబుతాను. మిషనరీలుగా మనం కూడా సిద్ధపడదాం. ప్రభు వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా ప్రచురిస్తాం. ఇది సత్యవాక్యము. పరానికి, నిత్య జీవానికి, మోక్షానికి, కైలాసం, వైకుంఠం ఏదైతే అంటామో ఆ పరానికి చేర్చి ఈ యొక్క ప్రభు యొక్క వాక్యాన్ని అనేక మంది యవనస్తులు ముందుకు రమ్మని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించును గాక. ప్రైజ్ ద లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు. మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డవారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.